అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ అ స్పిరిచువల్ రోడ్ ట్రిప్ త్రూ కర్ణాటక దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు కంప్లీట్ గైడ్ లాగా ఉంటుంది. ఇన్ దిస్ జర్నీ వీ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ కవరింగ్ హంపి, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, హోర్నాడు, శృంగేరి, ఉడిపి, కొల్లూర్ అండ్ మురుదేశ్వర్. రూట్, ట్రావెల్ ట్రిప్స్, బడ్జెట్, దర్శన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కొత్త కొత్త కంటెంట్ కోసం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ అయితే ఉండండి. అవర్ ఫస్ట్ డెస్టినేషన్ వాస్ హంపి. Hampi is a UNESCO World Heritage Site and was once the capital of Vijayanagara Empire. హిస్టరీ లవర్స్కి హంపి ఒక ప్యారడైజ్ అని చెప్పచ్చు. చూసిన ప్రతి ప్లేస్లో మన ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ గ్రాండియర్ కనిపిస్తుంది. ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్ అండ్ ద స్టోన్ చారియట్ ఆర్ మస్ట్ విజిట్ అట్రాక్షన్స్. స్టోన్ చారియట్ని డైరెక్ట్గా చూడడం మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫొటోస్లో చూసిన దానికన్నా రియాలిటీలో చాలా గ్రాండ్గా ఉంటుంది. వీ ఆల్సో ఎంజాయ్ ద బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూస్. హంపి విజిట్ చేస్తే మాత్రం మినిమం 1 full day అలా కట్ చేయడం బెటర్. ఎందుకంటే అక్కడ చాలా ఉంటాయి చూడడానికి. మీకు మొత్తం విజయనగర ఎంపైర్లో అప్పటి కాలంలో జరిగినవన్నీ అయితే కనిపిస్తాయి. సో మీరు గైడ్ పెట్టుకుంటే వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు సో అదే అన్నమాట అక్కడ మ్యాటర్ వచ్చేసి. సో ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, సీక్రెట్ ఛాంబర్, అవంతా ప్లేసెస్. సో ఇవన్నీ తిరగాలంటే మీరు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో వెళ్తే మధ్యాహ్నం ఎండకి మాడిపోతారు. సో ఈవినింగ్ ఒక 4 తర్వాత మీరు అలా కవర్ చేసుకుంటే సన్సెట్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు వేడి హీట్ ఉండదు. సో కూల్గా మీరంతా చేసుకుంటూ ఉండొచ్చు. సో మాకు హంపీలో రూమ్ స్టే సురేష్ గెస్ట్ హౌస్ అని దొరికింది. సో 1500 రూమ్కి ఛార్జ్ చేశారు. సో ఏసీ రూమే. సో ఆ రూమ్ని కూడా అయితే మీకైతే పెడతా వీడియోలో. సో అది కూడా కనిపిస్తుంది మీకు. సో ఇలా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో బట్ హంపి ఏన్షియంట్ ఆర్కిటెక్చర్కి బెస్ట్. అలాగే మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో అయితే హంపీ ఈజ్ ఫస్ట్ అన్నమాట. సో దాని ఆర్కియాలజీకి సో ఇట్ వాజ్ 1500 BCలో జరిగిన టైంలో అది మొత్తం విజయనగర ఎంపైర్, శ్రీకృష్ణదేవరాయ్. సో అదంతా. సో హంపీలో మీకు రూమ్ నుంచి ఆటోస్ ఉంటాయి, మొత్తం 30 kilometers చూపిస్తారు. సో దానికి వాళ్ళు 1500 or 1200 ఛార్జ్ చేస్తారు. సో మీరు బేరం ఆడితే అది చూపించవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నది విజయ విఠల టెంపుల్. సో అవంతా చూసారు కదా. సో సురేష్ గెస్ట్ హౌస్ ఇదే. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ అంటే అయితే మనం కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. సో ఇది రూమ్స్ అన్నమాట. సో ఇది బయట బాగానే ఉంది. సో లోపల రూమ్ కూడా చూపిస్తా. సో ఇది రూమ్ అంతే. After Hampi, we headed towards Kukke Subramania. The drive through the Western Ghats was beautiful. Road journey itself చాలా ఎంజాయబుల్గా అనిపించింది. చుట్టూ గ్రీనరీతో జర్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ సుబ్రహ్మణ్య అండ్ అట్రాక్ట్స్ డివోటీస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా. సో సుబ్రహ్మణ్య స్వామిది. సో సర్పదోషాల పూజల కోసం చాలామంది డివోటీస్ ఇక్కడికైతే వస్తారు. సో వాళ్ళు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. సో ద టెంపుల్ అట్మాస్ఫియర్ వాస్ పీస్ఫుల్, స్పిరిచువల్లీ అప్లిఫ్టింగ్. సో ఎర్లీ మార్నింగ్ దర్శన్కి వీలైతే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ దర్శన్కి అయితే వెళ్ళండి. సో బట్ మీరు సాటర్డేస్ అయితే రష్ బాగుంటుంది. సో చూసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది మన గోపురం అన్నమాట, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో దీంట్లో మనకి ఇక్కడ కూడా రూమ్ అయితే ఉంటుంది. సో ఇది టెంపుల్ వాళ్ళది. సో మీకు అరౌండ్ ఒక 1200 ఉంటుంది రూమ్. సో లాడ్జెస్ ఉంటాయి. సో 3 లాడ్జ్లు ఉంటాయి. ఆదిత్య ఒకటి, ఇంకో 2 ఉంటాయి. సో నాకు ఎగ్జాక్ట్ నేమ్ గుర్తు రావట్లేదు టెంపుల్దే. సో యాజ్ వెల్ యాజ్ శారదా లాడ్జ్ అని కూడా ఉంటుంది. సో టెంపుల్ పక్కనే నియర్ బై ఒక టెంపుల్ ఒక 500 to 600 meters. సో ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. సో అన్నీ మీకు దొరికేస్తాయి. మీకు స్పైసెస్ కానివ్వండి తక్కువ రేట్లో, బట్ మంచి ఫస్ట్ ఇది దొరుకుతుంది. ఫస్ట్ రేట్ అంటే ఫస్ట్ ఇది. సో నెక్స్ట్ కుక్కే అయితే ప్రసాదం ఒక ఇది ఉంటుంది. సో 100 rupees పే చేస్తే మీకు 2 లడ్డూస్ ఒక ఇది వస్తుంది. సో దాంట్లో సో బట్ కుక్కే దర్శన్ సూపర్.
సో నెక్స్ట్ we visited Dharmasthala. Dharmasthala is famous not only for spirituality but also services to devotees. ఇక్కడ ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ డివోటీస్కి ఫ్రీ అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. వీ ఆల్సో విజిటెడ్ ద బాహుబలి స్టాచ్యూ. టెంపుల్ ప్రిమిసెస్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఫ్యామిలీతో విజిట్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ప్లేస్. సో అలాగే ధర్మస్థలలో మన శ్రీ మంజునాథేశ్వర స్వామి ఉంటాడు, శివుడు. సో మనకి మంజునాథ మూవీలో కనిపించింది చూసారా, సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడే తీసారా మూవీ. సో అదనమాట. సో బట్ టెంపుల్ ప్రిమిసెస్ గుడ్. సో మంచిగా ఉంది టెంపుల్. సో ఏసీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి టెంపుల్ లోపల. సో బయట నుంచి చూసారు కదా, ఇది గోపురం. సో టెంపుల్ అనుకోరు బట్ ఇది టెంపుల్. సో బాహుబలి స్టాచ్యూ కూడా మీకైతే చూస్తారు ఇప్పుడు. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. షాపింగ్స్ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. సో మాకైతే మండే వెళ్ళాం కాబట్టి 1 hour దర్శనం టైం అయితే పట్టింది. సో స్లాట్స్గా పంపిస్తారు. 10:30 to 11:15 అట్లా స్లాట్స్ ఉంటాయి మార్నింగ్ టైం అయితే. సో ఇది రివర్. సో ఇది లగేజ్ రూమ్ అనమాట. సో అందరూ స్నానం చేస్తున్నారు. ఇది బాహుబలి స్టాచ్యూ. సో అనిపిస్తుంది కదా. సో ఇదే బాహుబలి స్టాచ్యూ ధర్మస్థలలో. ఇది ఫేమస్. సో అంటే టెంపుల్కి వచ్చే వాళ్ళు ఇది కూడా చూసుకుంటారు. ఫ్రమ్ ధర్మస్థల వీ కంటిన్యూ టువర్డ్స్ హోర్నాడు. సో డిస్టెన్స్ 80 kilometers, టైం 4 hours పట్టింది ఎందుకంటే ఇది పక్కా ఘాట్ రోడ్. ద రూట్ త్రూ వెస్టర్న్ ఘాట్స్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ పార్ట్స్ ఆఫ్ అవర్ జర్నీ. సో రోడ్ పక్కన కనిపించే మౌంటైన్స్ మరియు గ్రీనరీ ట్రిప్కి స్పెషల్ ఫీల్ ఇచ్చాయి అనమాట. హోర్నాడు ఫేమస్ టెంపుల్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్. సో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డెవోటీస్ అందరికీ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ద ప్లేస్ ఆఫర్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ నేచర్. సో మీరు టెంపుల్ ఈ ఘాట్ రోడ్ అయితే హోర్నాడు నుంచి మనకి అగుంబే ఘాట్ ఉంటుంది. హోర్నాడు ధర్మస్థల నుంచి హోర్నాడుకి వెళ్ళే రూట్లో అగుంబే ఘాట్. సో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి మీరు. సో పర్సనల్ వెహికల్స్ వేసుకునే వాళ్ళు. సో బట్ ఘాట్ రోడ్ సూపర్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్లో. సో ఇది మన టెంపుల్ వచ్చేసి. సో మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మేము స్టే అయితే చూసాం. టెంపుల్ పక్క బిల్డింగ్ కాకుండా ఆపోజిట్లో కొంచెం ముందరికి వెళ్ళాలి. సో 85 rupeesకి అయితే మంచి రూమ్ అయితే వచ్చింది. సో ఇది కింద ఇదంతా టెంపుల్ ప్రిమిసెస్. సో నీట్ అండ్ క్లీన్. సో మేము రైనీ అంటే మేము జూన్లో వెళ్ళాం, జూన్ ఎండింగ్. సో ఇలా ఉంది. సో బట్ టెంపుల్ సూపర్. సో ఇదే మేము ఇది తీసుకున్నాం ఇది. సో ఇది భద్రా నివాస్ అటు పక్క ఉంది. ఆఫ్టర్ హోర్నాడు వి రీచ్డ్ శృంగేరి. శృంగేరి is one of the 4 మఠాస్ established by ఆది శంకరాచార్య. తుంగభద్ర రివర్ పక్కన ఉన్న ఈ ప్లేస్ చాలా కామ్గా ఉంటుంది. ద శారదా టెంపుల్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ హియర్. సో రివర్ దగ్గర ఫిషెస్కి ఫుడ్ ఇవ్వడం విజిటర్స్ అందరికీ నచ్చే యాక్టివిటీ. స్పెండింగ్ టైమ్ హియర్ గివ్స్ మోర్ సెన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ రిలాక్సేషన్. సో టెంపుల్ పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం ఏరియా అంతా. సో శృంగేరి శారదా టెంపుల్ అనమాట. సో ఫేమస్. సో ఆదిశంకరాచార్య గారు కట్టించారనమాట అప్పట్లో. సో చాలా ఓల్డ్ టెంపుల్. సో అటుపక్క స్ట్రైట్గా అనిపిస్తుంది సార్, అది ఓల్డ్ టెంపుల్. ఇటు పక్క ఉన్నది కొత్తది, రీసెంట్గా కన్స్ట్రక్ట్ అయినది. సో ఇదంతా టెంపుల్ ప్రిమిసెస్. ఇటుపక్క అటుపక్క అన్ని సైడ్స్ చూడవచ్చు మీరు. సో ఆర్కిటెక్చర్ అనేది సూపర్ ఉంది. చూసారా శిల్ప అది మొత్తం. సో గ్రీనరీ కూడా సూపర్ ఉంది మొత్తం ట్రిప్ మొత్తంలో. అన్ని చోట్ల గ్రీనరీగా, కొండలు అవే ఎక్కువ ఉన్నాయి. సో బట్ వెదర్ అయితే సూపర్. మీరు ప్లాన్ చేసేది ఉంటే ట్రిప్ జూన్లో ప్లాన్ చేయండి, జూన్ మిడ్. మళ్ళీ జూలైకి వెళ్ళిపోకండి, వర్షాలు పడతాయి. ఎందుకంటే హెవీ కొండ కదా, ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జూన్ ఈజ్ ద కరెక్ట్ టైం టు ప్లాన్. సో మీకు వర్షం పడుతుంది, లైట్ ఉంటుంది, ఫాగ్ అంత ఉండదు, ఇంకా బెటర్. శృంగేరి టు ఉడిపి 80 kilometers 2 hours. From Shringeri we travel to Udupi. Udupi is famous for the Sri Krishna Matha and its world famous cuisine. Udupi food గురించి మనం అందరం వింటుంటాం, కానీ అక్కడ డైరెక్ట్గా టేస్ట్ చేయడం ఇంకో లెవెల్ ఎక్స్పీరియన్స్. ద టెంపుల్ అట్రాక్ట్స్ thousands of devotees every day. టెంపుల్ సరౌండింగ్స్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. We also explore nearby areas and enjoy the coastal atmosphere. సో ఉడిపిలో మీకు ఫ్లూట్స్ అవి రేట్ తక్కువ ఉంటాయి. సో ఫ్లూట్ వచ్చేసి ఒక ఫ్లూట్ 30 rupees ఉంటుంది, వుడన్ది చిన్నది.
సో షాపింగ్కి అయితే ఉడిపి బెస్ట్, అలాగే ఫుడ్కి కూడా. సో మొత్తం వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ అసలు ఉండదు. సో వెజిటేరియన్స్కి అయితే బ్రాహ్మిన్స్కి అయితే బెస్ట్ అనమాట. సో ఉడిపి కూడా మంచి ఇది. సో చూసారు కదా వర్షం పడుతుంది, వెళ్ళినప్పుడు వర్షం పడుతుండే. సో బట్ గుడ్ వైబ్స్. సో కృష్ణుడు అయితే మీకు లోపల కనిపిస్తాడు. సో మొత్తం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో లోపలికి ఉంటుంది. సో అలాగే మొత్తం కప్పేసినట్టు ఉంటుంది. సో అదనమాట. సో లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా ఇది కౌంటర్, సేవా కౌంటర్. సో చూసారు కదా ఇది ఇలా ఎంటర్ అవ్వాలి. సో ఇది రష్. ఉడిపి టు కొల్లూరు 72 kilometers, 1 hour 30 minutes. Our next stop was Kollur. The Moogambika temple is one of the most respected temples in South India. ఎడ్యుకేషన్ మరియు నాలెడ్జ్ కోసం చాలా మంది డివోటీస్ ఇక్కడికి వస్తారు. ద టెంపుల్ హ్యాస్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అండ్ స్ట్రాంగ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. దర్శన ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా జరిగింది. సో కొల్లూరు మూకాంబిక టెంపుల్. సో అమ్మవారు చాలా పవర్ఫుల్. సో మీరు ఏదైనా కోరికలు ఉంటే ఫాస్ట్గా అయితే తీరిపోతాయి అనమాట. సో కొల్లూరులో కూడా షాపింగ్ బాగానే ఉంది. సో ఇది వచ్చేసి బాలమూరి గణపతి టెంపుల్ అనమాట. టెంపుల్కి కొంచెం ముందరుకుంటుంది. సో ఇది టెంపుల్. సో చూస్తున్నారు కదా ఈ సైడ్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఇలా సైడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. సో నార్మల్ దర్శనం ఉంటుంది, ఇలా వెళ్ళాలి. సో ఇది మెయిన్ కొల్లూరు మూకాంబిక టెంపుల్. సో ఇది మెయిన్ ఎంట్రీ. సో ఇలా వెళ్ళాలి. సో అటు నుంచి వచ్చి ఇలా వెళ్తారు అనమాట డివోటీస్. సో బట్ గుడ్ టెంపుల్, గుడ్ వైబ్స్. సో మొత్తం డివోషనల్ ట్రిప్కి అయితే ఈ ప్లేసెస్ అన్ని పర్ఫెక్ట్గా కవర్ చేసేసుకోండి మీరు. సో ఇది ధ్వజస్తంభం. కొల్లూరు టు మురుదేశ్వర్ 60 kilometers, 1 hour 15 minutes. Finally, we reached Murdeshwar. As we approached the town, the giant Shiva statue immediately caught our attention. దూరం నుంచి శివ స్టాచ్యూ కనిపించే మూమెంట్ మాత్రం అన్ఫర్గెటబుల్. మురుదేశ్వర్ ఈజ్ హోమ్ టు వన్ ఆఫ్ ద టాలెస్ట్ శివ స్టాచ్యూస్ ఇన్ ద వరల్డ్. The temple is located beside the Arabian Sea, creating spectacular views. Sea breeze, temple atmosphere, sunset views అన్నీ కలిసి ఈ ట్రిప్లో బెస్ట్ మూమెంట్స్ ఇచ్చాయి. If you are visiting Karnataka, Murdeshwar should definitely be on your list. సో చూస్తున్నారు కదా వెనకాల. సో శివుడు వెనకాల ఇంకా మొత్తం అరేబియన్ సీ అనమాట. సో పక్కనే బీచ్ ఉంటుంది, టెంపుల్ పక్కనే. బట్ క్రేజీ ఉంటుంది అనమాట. ఫీల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇదేమో ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇవన్నీ తిరిగేయచ్చు మీరు. అఫోర్డబుల్, మరి అంత కాస్ట్లీ హై ఎక్స్పెన్సివ్ ఏం కాదు. సో మంచిగా ప్లాన్ అనుకునే వాళ్ళైతే ఈ ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఏమేమి ప్లేసెస్ చెప్పానో అదనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇది టెంపుల్ పక్కనే బీచ్. సో ఇది మొత్తం గోపురం. సో దీనికైతే మనీ పే చేయాలి. సో పైకి వెళ్ళి చూడాలంటే సో అరౌండ్ ఒక 60 rupees అనుకుంటే per person టికెట్. సో మొత్తం గోపురం పైకి అయితే 18 floors అనమాట. 18 floors పైకి వెళ్తే అక్కడ శివుడి స్టాచ్యూగా కనిపిస్తుంది. సో పక్కనే బీచ్. సో చూస్తున్నారు కదా అరేబియన్ సీ అనమాట ఇది వచ్చేసి. సో అంతే, అరేబియన్ సీ చూసారా అల్లెల్లో వస్తున్నాయి. ఇంకా టెంపుల్ పక్కనే, టెంపులే లాస్ట్, దాని వెనకాల మొత్తం ఇంకా సముద్రమే. సో అరేబియన్ సముద్రం అంత ఇది ఉండదు. సో స్మూత్ అండ్ కామ్గానే ఉంటుంది. వెరస్ బే ఆఫ్ బెంగాల్ ఇస్ వెరీ ఫెరోషియస్. సో ఇలా కూడా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి ఇలాంటి ట్రిప్స్ అయితే ట్రావెల్ గైడ్స్ అయితే పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ వీ హెడెడ్ బ్యాక్ టు హైదరాబాద్ విత్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూసేస్తున్నారు కదా. సో మనమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. ఓన్ వెహికల్ ఉంటే అదొక బెనిఫిట్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ అయిపోవచ్చు మొత్తం చూసేసుకున్నాక. సో ఇప్పుడు బడ్జెట్ గురించి వచ్చేస్తే ఫ్యూయల్కి అయితే 10,000 to 15,000 కాస్ట్ అయితే అవుతుంది ఈ కార్ని బట్టి. సో హోటల్స్ 6,000 to 9,000 అయితే వచ్చేస్తాయి. సో మేము వెళ్ళింది 5 days 4 nights ట్రిప్ అనమాట. సో ఫుడ్ వచ్చేసి 4,000 to 5,000 కాస్ట్లో వచ్చేస్తాయి. సో టోల్కి అయితే 2,000 to 3,000 అయితే వస్తుంది. ఫాస్ట్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు 200 trips ఫ్రీ కాబట్టి సో టోల్ అంత మనకు ఉండదు, మనం ముందర పే చేసేసుకుంటే. సో బడ్జెట్ కన్సర్న్గా ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్తో ఈ ట్రిప్ రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది.
స్టార్ట్ early every day, follow temple dress codes, carry cash for donations, keep rain protections during monsoon, book hotels in advance during weekends, drive carefully and got roads. సో వచ్చేసి ట్రావెల్ టిప్స్ అనమాట. సో చూసేస్తున్నారు కదా. ఓవరాల్ దిస్ కర్ణాటక రోడ్ ట్రిప్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. హిస్టరీ, స్పిరిచువాలిటీ, నేచర్, బీచెస్, మౌంటైన్స్ అన్ని ఒక ట్రిప్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ గైడ్ హెల్ప్స్ యూ ప్లాన్ యువర్ ఓన్ జర్నీ. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రావెలింగ్.